పురాణాలు మరియు వేదాలలో రుద్రుని ప్రస్తావన ప్రధానంగా 11 ఏకాదశ రూపాలలో కనిపిస్తుంది. ఈ ఏకాదశ రుద్రులు హిందూ ధర్మంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ 11 రూపాలకు వివిధ పురాణాలలో, ముఖ్యంగా శివపురాణం, బ్రహ్మపురాణం, లింగపురాణం వంటి వాటిలో వివరమైన వర్ణనలు ఉన్నాయి. వారి పేర్లు కొన్ని సందర్భాలలో కొద్దిగా మారవచ్చు, కాని సంఖ్య 11 మాత్రం స్థిరంగా ఉంటుంది. రుద్రం, నమకం, చమకం వంటి వేద మంత్రాలలో కూడా ఈ ఏకాదశ రుద్రుల ప్రస్తావన మరియు వారి ప్రార్థనలు ఉంటాయి. తెలుగులో సాధారణంగా ప్రస్తావించబడే కొన్ని ఏకాదశ రుద్రుల పేర్లు: విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయాయ, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. కొన్నిచోట్ల అజైకపాదుడు, అహిర్భుజ్ఞుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, వృషకపి, శంభుడు, కపర్ది, మృగవ్యాధుడు, శర్వుడు వంటి పేర్లు కూడా ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డాయి. పేర్లలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ రుద్రుడి ప్రధాన రూపాలు 11 గుర్తుంచుకోవడం ముఖ్యం.